అందరికీ నమస్కారం. ఆగస్ట్ 19, 2025 సంవత్సరం ఈ రోజున దేవళ్ళ పరంధామరెడ్డి గారు అన్నగారు, ఈ రైస్ మిల్లు ఓనరు, అధినేత దేవళ్ళ పరంధామరెడ్డి గారు నాన్నగారు దేవళ్ళ గోపాలరెడ్డి గారు కట్టించినటువంటి ఈ రైస్ మిల్లు ఒక వెలిగింది ఒకప్పుడు. అదేవిధంగా ఆయన తదాంతరం వాళ్ళ కొడుకు దేవళ్ళ పరంధామరెడ్డి అన్నగారు ఒక వెలిగిచ్చారు దాన్ని. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మనం నడిపిస్తున్నామన్న పొంతగాని గంగాధర్ కానీ మనం కానీ ఈ రైస్ మిల్లుని ముందుకు సాగుతుందన్న గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు వాళ్ళే, అంటే కంచుకోటలు. ఇప్పుడు ప్రతిరోజు ఒక రైస్ బ్యాగు గోదావరి ప్రజలకి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలకి మనం పంపిస్తూ ఉన్నాము. తద్వారా మనం కరెంటు బిల్లు కట్టుకోవడం అయితే ఏమి, ఈ విధంగా ఏదైనా సరే మిషన్ కానీ అంటే వాళ్ళకి అందించడం కానీ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా గోదావరి ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ప్రజలకు కానీ మనం ప్రత్యేక కృతజ్ఞత తెలపాల. ఈ రోజుల్లో ఒకప్పుడైతే ఎద్దల బండ్లు కట్టుకొని ఒడ్ల మూటలు తీసుకొని వచ్చి రైస్ ఆడిచ్చి చేసుకుంటా పోతూ ఉండేది. ఆ విధంగా రాను కెమికల్ ఫార్మింగ్లు అయిపోయి ఇంకెక్కడైనా సరే అని చాలామంది రైస్ కన్జ్యూమర్స్ కూడా రైస్ మిల్కి రావడం ఆపేశారు. కానీ ఈరోజు ఇప్పుడు 2021 నుంచి మనల్ని అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయం చేయడం ఒక విధానం. 4 నెలల్లో అది పూర్తయిపోతుంది. కానీ 365 రోజుల పాటు మనం రైస్ అనేది ఆడిచ్చి ప్రతిరోజు బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేస్తుంటాం. కొంతగాని గంగాధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనం తెలుపుతా ఉన్నాం. అంతకన్నా ముందుగా ఈ దేవళ్ళ పరంధామరెడ్డి అన్నగారు ఈరోజు సంవత్సరం అంటే తిథులు నక్షత్రాల ప్రకారం ఈరోజే రావడం జరిగింది. ఆయన ఎక్కడున్నా ఏ లోకానున్నా సంతోషంగా ఆనందంగా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటా ఉన్నాం. ఒక రైస్ మిల్లు యజమానిగా ఆయనకి ఈ సంవత్సరం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ.